అసలు ఈ కార్ లో మనుషులు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అసలు ఏం జరిగిందంటే తేజ కార్ పూజ చేపించాలని కాల్ చేశాడు. ఇంకా నేను మా అక్క అయితే వెళ్ళిపోయాము. తేజ కార్ అయితే వాష్ చేపించేసి టెంపుల్ కి అయితే తీసుకెళ్లిపోయాము. అలానే తేజాది ఒక చిన్న షూట్ ఉంటే కంప్లీట్ చేసేసుకునేసి తినేకైతే స్టార్ట్ అయిపోయాము. అసలు తిరుపతిలో ఇంత భారీ వర్షాలు పడినాయని బయట వచ్చి చూసేదాకా అస్సలు తెలియదు. అసలు మేము ఏ సైడ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అన్ని చోట్ల చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి. చాలా ప్లేసెస్ అయితే తిరిగాము. ఇంకా ఒక చోట అయితే పోలీస్ వాళ్ళందరూ చెట్లన్నీ క్లీన్ చేపిస్తున్నారు. ఇంకా ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ పడుతుందన్నారు. మేమైతే ఎలాగోకలాగా బయట వచ్చేసాము. ఇంకా నేరుగా అయితే తినేక ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రెస్టారెంట్ లో కూడా కరెంట్ లేదు. ఇంకా అందరం టార్చ్ లైట్స్ వేసుకొని అయితే తిన్నాము. ఇంకా ఎలాగోలాగా ఫుడ్ తినేసి అయితే బయటకు వచ్చేసాము. అసలు మన తిరుపతిలో క్లైమేట్ ఎప్పుడెప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. పాపం అందరూ రోడ్ సైడ్ లో పార్కింగ్ చేసి ఉన్నారు. అక్కడైతే వర్షాల వల్ల చెట్లు అంటే అన్ని వెహికల్స్ పైన కార్స్ పైన అయితే పడిపోయి ఉన్నాయి. అందులో మనుషులు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఇంకా మన తిరుపతి క్లైమేట్ ఎప్పుడెప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అర్థం కావట్లేదు కాబట్టి చెట్ల కింద అయితే ఏ వెహికల్స్ అయితే పార్క్ చేయొద్దండి. మరి ఇదంతా మన తిరుపతిలో గంగమ్మ జాతర స్టార్ట్ అయ్యే ముందు వచ్చే సూచనలను అందరూ అంటున్నారు. మరి ఇది ఎంత మాత్రం నిజమో నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్. మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. కలిసి మాట్లాడుకుందాం.